ప్రీవియస్ మీకు 873 ర్యాంక్ వచ్చింది. అది మీరు సాటిస్ఫై అవ్వకే నిన్న మీరు మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఇచ్చారా అని అంటే 2022 గ్రాడ్యుయేషన్ తర్వాత ఆప్షనల్ స్టార్ట్ చేసినప్పుడు ఓ మై గాడ్ ఈ ఇంట్లో కూడా తెలియదు. నేను ఓన్లీ 3 టెస్టులు రాశాను. నిన్న ఎలా వచ్చిందండి పేపర్? ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? లాస్ట్ ఇయర్ కన్నా వెన్ కంపేర్ సీసెట్లో ఇట్ ఈస్ క్వైట్ ఈజీ. మీ వరకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ దానికి ఇప్పటికీ ఇంకా బెటర్గా రాశాను, ఖచ్చితంగా ఈ ఇయర్ నాకు ఇది వస్తుందని అన్న అసెస్ చేసుకున్నారా? లేదండి, లాస్ట్ ఇయరే బాగా రాశాను. క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు అంటే మీరు కోచింగ్కి ఢిల్లీ వెళ్ళారా లేకపోతే నేను కోచింగ్ తీసుకోలేదండి. కోచింగ్ తీసుకోకుండా ఫస్ట్ అటెంప్ట్లో సాధించారా? అవునండి. ఎలా పాసిబుల్ అయిందండి? ఇఫ్ యూఆర్ అండర్స్టాండింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ అండ్ ఇంకోటి కరెంట్ అఫైర్స్ ఇలా చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే కోచింగ్ అవసరం లేదు. అంటే జనరల్గా ఇంటర్మీడియట్ వచ్చినా కూడా ఆ మెచ్యూరిటీ రాని పిల్లల్ని నేను చాలా మంది చూసాను. 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, దెన్ ఐ వెంట్ టు ఐఐటి మద్రాస్ నా కెమికల్ ఇంజనీరింగ్కి. రైట్. అక్కడ నేను ప్రాబ్లమ్స్ చూసాను. దెన్ ఐ ఫెల్ట్ అనమాట. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి రోజు న్యూస్ చూసేవాడిని, రీడ్ సమ్ బుక్స్ అనమాట. అంబేద్కర్వి, శశి థరూర్ సర్వి. ప్రిలిమ్స్ మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యారంటే కొంతవరకు సమ్ ఎక్స్టెంట్ దట్స్ ఫైన్, కానీ మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ కొంచెం టిపికల్ కదా. మీ అంతటి మీరే ప్రిపేర్ అవ్వడం అనేది ఎలా పాసిబుల్ అయిందంటే? ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాత బాగా కష్టపడి చదివేసి వాళ్ళని చూశాను, స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళని చూశాను. మీరేంటంటే ఏదో మహేష్ బాబు సినిమాలో చెప్తారు చూడండి, వాడంటే అంత శ్రద్ధగా కొట్టాడని. ఆ స్మార్ట్నెస్ అనేది ఎక్కడో ఒక చిన్నది కనిపిస్తూ ఉంది అనే పాయింట్తో చదవాలి. కానీ మీరు అంటే ప్లాన్ బి, మీకు ఆల్రెడీ ఐఐటి అనేది మీ చేతిలో ఉంది కాబట్టి వచ్చినా రాకపోయినా చిలేగా అనుకున్నారా? నాకు ఒకటి ఆల్రెడీ పక్కన ఉంటే నేను ఇంకో దాని మీద ఫోకస్ చేయలేదు. మీ రింగ్ టోన్ ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది. ఆ రింగ్ టోన్ పెట్టడానికి కారణం ఏంటి? కృష్ణ వందే జగద్గురం, అందులో శ్రీవెన్నెల నరుని లోపలి పరునిపై దృష్టి బరుపగా తల వంచి కై మోర్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడదేర్చు ఆచార్యుడవు నీవే. మీరు స్టార్టింగ్ నుంచి ఎంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు? నేను ఇంట్లో చెప్పినప్పుడే చెప్పాను ఫస్ట్ అటెంప్ట్ అయిపోద్ది అని. మీ ఇంటర్వ్యూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందని విన్నానండి. దట్ ఈస్ ఎ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఇంటర్వ్యూ. అక్కడ ఏం చెప్పానంటే, సార్ ఐ హ్యావ్ సజెషన్స్ టు మేక్ జిఎస్టీ ఏ బెటర్ ప్లాట్ఫామ్. అప్పుడు అడిగాడు ఆయన, గో బ్యాక్ టు హిస్టరీ అండ్ చేంజ్ వన్ ఈవెంట్, హ్యూమన్ ఎవల్యూషన్ మొత్తాన్ని మార్చేయాలి అన్నాడు. దెన్ ఐ సెడ్ జలియన్వాలా బాగ్ మసాకర్ 1919 అనేది జరగకుండా ఆపుతాను అని. ఎవరు అడిగినా సరే ఎన్ని గంటలు చదివావు అని అడుగుతారు ఇన్ జనరలీ. సో మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? నైట్ 9 to 4 చదివాడు. ఓ మై గాడ్, తెల్లారిపోయేదా? తెల్లారిపోయింది. ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు, డూస్ అండ్ డోంట్స్? కొత్తగా రాసే వాళ్ళకి గివింగ్ మార్క్స్ హెల్ప్స్. లవ్ మ్యారేజ్ అనుకున్నారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు? నాకు 22 నాకు